నా పేరు ఆర్ అమర్నాథ్ రెడ్డి అండి. మా సొంత ఊరు వచ్చేసి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపేట గ్రామము. జగన్మోహన్ రెడ్డి గారు మార్చి 27వ తారీఖుకి మేమంతా సిద్ధం ప్రోగ్రాం ద్వారా స్టార్ క్యాంపెయినర్గా నేను నా వంతు బాధ్యతగా స్టార్ క్యాంపెయినర్గా బయలుదేరాను. అందులో కర్నూలు జిల్లా కోడుమూరు దగ్గరికి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు స్టే చేసిన చోటు నుంచి నేను కొద్దిగా ఒక 1 కిలోమీటర్ ముందర చెట్టు కింద పార్కింగ్ చేసి వాటర్ తాగుతామని చెప్పి సైడ్ కూర్చున్నాను. లెఫ్ట్ అండ్ రైట్ ఆర్టీసీ బస్సులు స్పీడ్గా రావడం వల్ల, మధ్యలో బొలేరో రావడం వల్ల ఆ 2 ఆర్టీసీ బస్సు బొలేరో క్రాస్ చేసుకుంటూ నా బండి మీద నుంచి పోవడం వల్ల నా బండి డ్యామేజ్ అయింది. ఆ స్పాట్లో పోలీసులు యాక్సిడెంట్ అయిందనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియకుండా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కదా అని చెప్పేసి, కాన్వాయ్ వస్తుందని చెప్పేసి రోడ్ అంతా క్లియరెన్స్ చేయించారు. జగన్మోహన్ రెడ్డి గారికి యాక్చువల్గా యాక్సిడెంట్ అయిన విషయం తెలియదు. ఆయన కూడా నేను నమస్కారం పెడితే ఆయన కూడా ప్రతి నమస్కారం పెట్టాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ ముందుకు వెళ్తూ ఉంటే నేను మళ్ళీ చేయి పైకి ఎత్తాను. ఆయన బస్సులోంచి చూసి నా బండి డ్యామేజ్ అయిన ముక్కలుగా చూడటం వల్ల బస్సు ముందుకు వెళ్ళి ఆపాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉన్న ఎస్పీ మోహన్ రెడ్డి సార్ని అప్పచెప్పారనమాట. నేను ఆ ప్రోగ్రాము మరుసటి రోజు మళ్ళీ ఎస్పీ మోహన్ రెడ్డి సార్కి ఫోన్ చేసి, అమ్మ నువ్వు ఎప్పుడు వచ్చాను పర్లేదు అని చెప్పాడు. సార్ నేను ఇప్పుడు రాలేను, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాను, ఒక 1 మంత్ తర్వాత వస్తాను సార్ అన్నాను. అప్పుడు సార్ ఓకే అమ్మా అని చెప్పారు. ఈరోజు ఖాళీగా దొరకడం వల్ల మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కదా కర్నూలుకు అని చెప్పేసి ఈ కర్నూలుకు ఎస్పీ మోహన్ రెడ్డి సార్ దగ్గరికి వచ్చి కలిశాను అనమాట. ఆయన ఏం మాట్లాడకుండా, ఒక్క నిమిషం కూడా ఏం ఆలోచించకుండా నాకు ఆర్థిక సాయం 75,000 చేతి రూపంలో ఆర్థిక సాయం చేశారనమాట. ఆయన మేలును నేను ఎప్పటికీ మరవలేను. అది కర్నూలు ప్రజలు చేసుకున్న అదృష్టం, ఎస్పీ మోహన్ రెడ్డి గారి అదృష్టం అనమాట. ఆయన ఎల్లప్పుడూ ఆనంద సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.